సార్ రికార్డింగ్ స్టార్ట్ చేస్తాం. ఎలా ఉంది మాస్టర్స్ ధ్యానం? థమ్స్ అప్ చూపెట్టండి చాలా. హ్యాండ్ అయితే థమ్స్ అప్. రైట్ గుడ్. ఓకే కదా అందరికి? రిసీవ్ అయిందా? ఎనర్జీ రిసీవ్ చేసుకోగలిగారా? నైస్. అందరిని చూస్తున్నా స్క్రోల్ చేసుకొని. వెరీ గుడ్. ఎస్. ఈరోజు చెప్పుకోబోయే క్లాస్ కూడా దీనికి అనుగుణంగా ఏదైతే శక్తిని మనం తీసుకున్నాం ఈరోజు, ప్రతి నిమిషం దైవత్వంతో కలిసి ఉండడం ఎలాగా. ఆల్రెడీ గణేష్ సార్ చాలాసార్లు చెప్పారు, ఇంతకు ముందు మా క్లాసుల్లో కూడా చెప్పడం చాలా జరిగింది. మీకైతే గత 8 బ్యాచ్లుగా సార్ చక్కగా ట్రైనింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ స్థితికి ఆల్మోస్ట్ వచ్చారు. అయితే అక్కడక్కడ ఇంకా కొన్ని చోట్ల ఆ సమయంలో మీరు అది గుర్తు రాక మామూలు స్థితిలో ప్రవర్తిస్తున్నారు కదా. దానివల్ల కొద్దిగా చిన్న చిన్న బ్లాక్స్ వస్తున్నాయి. సో ఒక్కసారి మాస్టర్స్ మళ్ళీ ఒకసారి ఇదంతా ప్రాసెస్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒక షెడ్యూల్ లాగా ఇమ్మన్నారు. అందుకు మళ్ళీ చెప్పడం అనమాట. ఈ రోజు ఇది చెప్పిన తర్వాత రేపు మనం ఏం చేసుకుంటాం అంటే, రేపు 8 నుంచి 9 తీసుకుందాం. సార్ క్లాస్ డిస్టర్బ్ అవ్వకుండా హాఫ్ అన్ అవర్ మెడిటేషన్, హాఫ్ అన్ అవర్ జస్ట్ ఈ ఇంకో ప్రాసెస్ అద్భుతమైన ప్రాసెస్ ఏంటో గుడ్ న్యూస్ చెప్పాలి మీకు. మిగతా మీ ఇంట్లో కానీ చుట్టుపక్కల ఎవరెవరు మారలేదు వాళ్ళందరూ మారి తీరవలసిందే. మాస్టర్స్ చెప్పేది ఇంకే తర్వాత చూస్తాను తర్వాత చేస్తాను అన్న వాళ్ళు కూడా వదిలిపెట్టేది లేదు, వాళ్ళని కూడా మార్చి పడేస్తూ ఉంటున్నారు. కాబట్టి మొత్తం మార్పు అనేది మామూలుగా లేదు, వేగంగా మొదలైంది, చాలా వేగంగా. సో అది ఎవరి ఎఫెక్ట్ అంటే, మీ అందరిలాంటి ఎందరో మాస్టర్స్, ఈ జూమ్ సెషన్స్ లో పాల్గొంటున్న ఎందరో మాస్టర్స్ అందరి వల్ల యొక్క ఈ వైబ్రేషన్స్ అంత బాగా పనిచేస్తున్నాయి. సో కాబట్టి మీ అందరికీ కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లేదు. సో చూడు, ఎంత అద్భుతమైన, మనకు తెలియకుండానే సాధనలో ఎంత అద్భుతమైన శక్తి సృష్టిస్తున్నాం. ఈ గ్రూప్ మన జూమ్ సెషన్ ఎందుకు ఎనర్జెటిక్ గా ఉందో అర్థమైంది కదా. మాస్టర్స్ చక్కగా సెలెక్ట్ చేసి ఇంతమందిని పర్ఫెక్ట్ మాస్టర్స్ ని ఇక్కడ ఉంచారు ఈ గ్రూప్ లో. సో అంత అద్భుతంగా మీరు కూడా చెప్పినట్టు సాధన చేస్తూ ఈ స్థాయికి వచ్చారు. ఇంకా చిన్నవే ఉన్నాయి, చిన్నవి చాలా. అది మార్పు కూడా ఎలా ఉంటుందంటే 2025లో ఈరోజు మధ్యాహ్నం కూడా చెప్పడం జరిగింది. ఒక కాయిన్ ని ఇటు ఉన్నదాన్ని ఇటు తిప్పితే ఎంత టైం పడుతుందో అంత ఫాస్ట్ గా జరుగుతుంటాయి మార్పులు. జస్ట్ టర్న్ అంతే, పేజ్ తిప్పినంత తొందరగా. కానీ దానికి మనం చేయవలసింది ఏంటి, మనము పరిపూర్ణమైన ఆ పరమాత్మ స్థితిలో ప్రతి క్షణం ఉందని చూసుకోవాలి కదా. అనుకోకుండా ఇప్పుడున్న ఈ భౌతికమైన ప్రపంచంలో ఎన్నో ఒత్తిళ్ళు ఉన్నాయి కదా, సాంసారికంగా కానీ, వర్క్ లో కానీ, పిల్లలతో ఇబ్బందులు కానీ కదా. పిల్లలు పేచి పెడుతుంటారు, అనుకోకుండా గబక్కన కోపం వస్తుంది, తిట్టేస్తాం, తర్వాత బాధపడతాం కదా. ఇవన్నీ కాదు, అది ఎలా నడుచుకోవాలి ప్రతి క్షణం. ఇన్ని రోజులు మీరు ఒక్కొక్క అరిషడ్ వర్గాలు ఒక్కొక్కటి దాటుకుంటూ ఈ దివ్య చైతన్య స్థితి దాకా వచ్చారు కదా. నెక్స్ట్ ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తాం తర్వాత సెషన్లో. సార్ ఆల్రెడీ మాట్లాడాం కదా, సార్ చూసుకుంటారు అది. ఓకే, ఇక్కడ ఈ రోజు మనం చేయబోయేది ఏంటంటే అమ్మా చెప్పండి అమ్మా, అనిత గారు చెప్పండి అమ్మా. ఈ ప్రాసెస్ లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, పర్వాలేదు. రావట్లేదమ్మా, ఒక్క నిమిషం. అనిత గారే చూడాలి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా సార్. అమ్మ నా చెప్పు పేరు అనిత. చెప్పు నా పేరు అనిత సార్. చెప్పు ఆ చెప్పమ్మా. ఈ రోజు మెడిటేషన్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ వల్ల జాయిన్ అయ్యాను, కానీ మెడిటేషన్ లో కూర్చోలేకపోయాను. కొంచెం చకచకా ఇంట్లో పని, ఆ డిస్టర్బెన్స్ క్లోజ్ చేసుకొని కరెక్ట్ గా 8:18కి కూర్చున్నాను. కూర్చున్నప్పుడు అనుకున్నాను, అరే సార్ చెప్పింది నేను వినలేదు, ధ్యానంలో కూర్చున్నాను,
ఎలా చేయాలా ఏంటా అనుకుంటూ పత్రికేజీ ఉమ్, గారిని యూనివర్సిటీని వేడుకున్నాను. దేవుడా నాకు ఉమ్, అది సార్ చెప్పినట్టుగా జరిగేలా చెయ్యండి అని. ఆ తర్వాత ఉమ్, కాసేపటికి నాలో నుంచి ఏదో ఒక ఆ, సన్నటి తెల్లటి దారం నల్లగా ఉన్న భూమిలోకి అలా వెళుతున్నట్టు అనిపించింది సార్. నైస్ మీరు నైస్. ఎవరైనా ఎదురుగా వస్తే గమనించండి అన్నారు. నాకేం ఉమ్, రాలేదు. దేవుడా ఉమ్, నేను లేట్ గా జాయిన్ అయ్యాను, ఎలా చేయాలనుకున్నాను సార్. ఒక్కసారిగా ఆ ఉమ్, అమ్మవారు కరెక్ట్ గా నా ఫేస్ కి ఇట్లా ఎదురుగా ఇంతే, ఇట్లా ఎదురుగా నైస్. పద్మాసనంలో కూర్చొని గ్రీన్ కలర్ ఉమ్, లో ఉన్నారు అమ్మవారు. వావ్. సగం పసుపు, సగం పసుపు, సగం ఆకు, సగం కుంకుమ. ఒళ్ళంతా ఉమ్, అలానే ఉంది. పసుపు కుంకుమ కలర్ చీర కట్టుకొని ఆమె నన్ను అలానే చూస్తుంది. నేను ధ్యానం చేయాలి కదా అమ్మవారిని చూడ, అసలు ఉమ్, అమ్మవారా కాదా అన్నట్టుగా చూస్తే అమ్మవారు ఆ చుట్టూరు ఉమ్, పెద్ద ఆ చందమామ లాంటి బొట్టు, పెద్ద బొట్టు పెట్టుకొని పెద్ద కిరీటం ఉమ్, ఉంది. ఆ చుట్టూరు ఉమ్, ఇట్లా ఇట్లా కాంతి ఇట్లా కిందకి ఫ్లవర్స్ లాగా పడుతూ ఉంది సార్. ఆ ఉమ్, అది చాలా బాగుంది సార్. నేను ఇంకా ధ్యానం చేయలేదు. ఇంకా ఆ ఉమ్. అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోయాను. నాకెందుకు ఓకే. నేను ధ్యానం చేయాలి కదా, నాకెందుకు ఇలా అనిపిస్తుంది అంటే ఆమె కళ్ళతోనే నాకు సమాధానం, నువ్వు నన్ను చూడు చాలు, నీకు అంతా బాగుంది, నువ్వు నన్ను చూడు చాలు అంతే అని. ఉమ్, ఆమె చిన్నగా నవ్వుతూ కళ్ళతో నవ్వుతూ ఆ ఆనందం అలా చూస్తూ ఉండిపోయాం సార్. చాలా ఉమ్. చాలా సంతోషంగా ఉంది సార్. చాలా చాలా ధన్యవాదాలు. మీరు That's స్పీచ్ really ఇస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేశాను, మర్చిపోతానేమో నన్న ఉద్దేశంతో నేను హ్యాండ్ రైజ్ చేశాను సార్. పర్లేదండి. ఏమనుకోవద్దు, పర్లేదు పర్లేదండి. ఏమనుకోవద్దు. లేదు పర్లేదండి. ఇప్పుడు పర్లేదు. దాకా ఎప్పుడు అమ్మవారు అనేది నాకు అట్లా కనిపించలేదు. నేను గుళ్ళకి వెళ్ళటం కూడా మానేసి చాలా కాలం అయిపోయింది కొన్ని కారణాల వల్ల. కానీ ఎప్పుడు ఈ మెడిటేషన్ లోకి వచ్చిన దగ్గర నుంచి శివుడు కనపడము, శివలింగం కనపడమే, కానీ అమ్మవారు అనేది ఇప్పుడు అసలు సడన్ గా ఎందుకు అమ్మవారు కనిపించిందో, అలా ఎందుకు కనిపించిందో తెలియలేదు. ప్లస్ మూల చైతన్య శక్తి అండి. వచ్చింది మూల చైతన్య శక్తి కాబట్టి ప్లస్ శక్తి. ఆమెకి కొంచెం ఆమె ఇక్కడ ఉంటే కొంచెం ఈ గ్యాప్ లో కింద నీళ్లు, మొత్తం నీళ్లు ఉన్నాయి సార్. అంతే అమ్మ, కరెక్టే అది. చాలా అద్భుతమైన అనుభవం అది. ఈరోజు వచ్చింది మూల చైతన్య శక్తి. ఎందుకంటే మన మూలాల్లో ఉన్న బ్లాక్స్ ని కూడా క్లియర్ చేయడం కోసమే ఇది జరిగింది ఈరోజు. రేపు కూడా చక్కటి ప్రాసెస్ జరుగుతుంది మనకి. ఈ రోజు ఏంటంటే మనకు అందిన శక్తి మామూలు శక్తి కాదు. మూల మూలలో ఉన్నదే కాకుండా మేనిఫెస్టేషన్ పవర్ పెంచుతుంది. అంటే సృష్టించుకునే శక్తిని కూడా పెంచుతుంది. ఎక్కువ సమయం లేకుండా చక్కగా మనం అనుకున్న పనులు అవడానికి ఉపయోగపడుతుంటుంది అన్నమాట ఈ రోజు వచ్చిన శక్తి. ఓకే. అయితే ఈరోజు మనం మనం చెప్పుకునేది ఏంటంటే ఉదయం బెడ్ మీద నుంచి కళ్ళు తెరిచి లెగిసిన దగ్గర నుంచి మళ్ళీ కళ్ళు మూసి నిద్రపోయే వరకు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒక్కసారి మీకు ఒక చెక్ లిస్ట్ లాగానే, మీకు తెలియదని కాదు, ఒక్కసారి మనం ఒక్కసారి గుర్తు చేయమనే సందేశం ఉంది కాబట్టి ఒక్కసారి లైన్ గా చెప్తాను. మీరు ఎక్కడైనా సరి చేసుకోవాల్సింది ఉంటే చేసుకోండి. ఓకే. అలాగే నాకేమైనా సరి చేసేది ఉంటే మీరు చెప్పండి, నేను నేర్చుకుంటాను. ఓకే. ఒకరొకరు నేర్చుకోవడమే. ఇక్కడ ఎవరు మాస్టర్స్, అందరూ మాస్టర్స్, గ్రేట్ మాస్టర్స్. ఓకే. ఉదయం పొద్దున లెగ్గానే, లెగిసే ముందే మీరు కళ్ళు తెరవక ముందే మీకు ముందు మైండ్ అలర్ట్ అయిపోతుంది కదా. మైండ్ అలర్ట్ అవ్వగానే ఏమవుతుంది, మీకు ఆలోచనలన్నీ రావడం మొదలవుతాయి. ఆలోచనలు రావడం మొదలవుతాయి నిద్రలో కదా. కళ్ళు తెరవకండి. కళ్ళు తెరవకుండానే రైట్ సైడ్ తిరిగి పడుకోండి. మీ శ్వాసని గమనిస్తూ ఎటువైపు శ్వాస ఆడుతుంది గమనిస్తూ లేకండి. కళ్ళు మూసుకొని కూర్చోండి చక్కగా. శ్వాస ఎటువైపు ఆడుతుంది గమనిస్తూ లెగిసి కూర్చోండి. ఆ లెగిసినప్పుడే ఆలోచనలు కట్ చేసి, ఆలోచనలు రాగానే, మెలకు రాగానే ఆలోచన మొదలవుతుంది. మొదటి ఆలోచన ఏం చేయాలి మీరు? వావ్, ఎంత అద్భుతమైన రోజునిచ్చావు మై డే యూనివర్స్. అదైనా ఎంత అద్భుతమైన రోజు ఇచ్చావు ఈ రోజు నాకు. థ్యాంక్ యూ. మనసులోనే ఫస్ట్ వర్డ్ అదే, ఫస్ట్ ఆలోచన అదే. అంటే అక్కడి నుంచే మీ సృష్టి మొదలైంది. ఆ రోజుని మీరు, మీ రోజుని మీరు సృష్టించుకుంటున్నారు కదా. మీకే ఫుల్ పవర్స్ ఇచ్చేసి ఈ రోజుని మీరు సృష్టించుకోండి అంటే ఎంత అద్భుతంగా సృష్టించుకుంటారు. ఆ పవర్స్ అన్ని మీలో ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి ఆ శక్తిని మీరు ఏం చేయాలి? ఎంత అద్భుతమైన రోజుని ఈరోజు నాకు ఇచ్చావు.
థ్యాంక్ యూ యూనివర్స్. కూర్చోండి చక్కగా. కూర్చొని ఒక్కసారి గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం. మీరు పడుకున్న బెడ్కి, పిల్లోస్కి, మంచానికి థ్యాంక్స్ చెప్పుకోండి. థ్యాంక్ యూ, ఎంత చక్కటి నిద్ర ఇచ్చారు మీరు, ఎంత చక్కగా నిద్రపోయాను, థ్యాంక్ యూ. మీరు ఎంతసేపు నిద్రపోయింది కాదు లెక్క అక్కడ, పడుకున్న ఒక గంట అయినా సరే చక్కగా నిద్రపోయారా లేదా, అది ముఖ్యం. ఓకే, ఎంత చక్కటి నిద్రనిచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత మీరు అప్పుడు మిగతా మీ తల్లిదండ్రులకి, గురువులకి కృతజ్ఞతలు చెప్పుకోవడం, థ్యాంక్ యూ చెప్పుకోవడం చెప్పాం. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం కూడా, సార్ కూడా ఎన్నోసార్లు చెప్పారు కదా. అవన్నీ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అందరికీ. లాస్ట్లో లాస్ట్లో ఇవన్నీ అయిపోయాక మన శరీరంలో కణాలు కూడా చెప్పుకోమని చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. మన శరీరంలో, నా శరీరంలో ప్రతి అణువుకి కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒకసారి బాడీ గమనించుకోండి. మీకు ఎక్కడైనా అనారోగ్యం అనిపించినప్పుడు అక్కడ కొద్దిగా ఎక్కువసేపు చెప్పుకోండి. రైట్. నా నుంచి అనంతమైన ప్రేమను విశ్వంలోకి విడుదల చేస్తున్నాను. నెక్స్ట్ నా నుంచి ఐఎమ్ సెండింగ్ అన్లిమిటెడ్ లవ్ టు యూనివర్స్. రైట్. ఓకే. ఆ తర్వాత మీ కణాలకు కూడా చెప్పుకోవాలి, ఐ లవ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ మై బాడీ, ఐఎమ్ సెండింగ్ అన్లిమిటెడ్ లవ్ టు యూ. శరీరంలో ప్రతి అణువుకు అనంతమైన ప్రేమను పంచుతున్నాను. ఒక్కసారి గమనించుకోండి. అయిపోయింది. ఇప్పుడు దిగేటప్పుడు పంచభూతాలకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటారు. భూమి మీద కాలు పెట్టినప్పుడు, మొదటి అడుగు పెట్టగానే భౌతికంలో ఏం కావాలి మనకి, డబ్బు సంపద కావాలి కదా. బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఆధ్యాత్మికము ప్లస్ భౌతికం రెండు, స్పిరిచువల్ ఫిజికల్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి మొదటి అడుగు డబ్బు, రెండో అడుగు ఏం సంపద, డబ్బు సంపద, నడవండి ఒక 5 అడుగులు. రైట్. అలాగా ఎక్కడికి వెళ్తారు, వాటర్ బాటిల్, వాటర్ కాపర్ వెసల్లో కానీ పెట్టుకున్నట్టుగా అక్కడికి వాటర్ బాటిల్ దగ్గరికి వెళ్ళి మూత తీసి ఏం చెప్పుకోవాలి, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ. ఈ వాటర్ నుంచి నేను దివ్యమైన శక్తిని తీసుకుంటున్నాను, ఐఎమ్ రిసీవింగ్ డివైన్ ఎనర్జీ ఫ్రమ్ దిస్ డివైన్ వాటర్. చక్కగా నోరు కడుక్కోకండి, నోట్లో అలాగే నోట్లో వేసుకొని పుక్కిలించి చక్కగా మింగండి 7 సార్లు. 7 సార్లు నోటి నిండా నీరు తీసుకొని చక్కగా ఆ సెన్సింగ్ ఏ పని చేస్తున్నా మీరు లోపలికి తీసుకునే వాటివి ప్రతి పర్సన్ గమనించడం ప్రయత్నం. వాటర్ ఎలా ఎలా వెళ్తుంది, ఎక్కడ తాగలుగుతుంది గమనించండి. ఎందుకంటే సెల్స్ కి మనం యాక్టివేట్ చేసాం, బెడ్ మీద కూర్చున్నప్పుడే థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పి యాక్టివేట్ చేసాం కదా. మరి అవి ఎంతవరకు యాక్టివేట్ అవుతుంది, ప్రతి అణువుని గమనించడం ప్రయత్నించండి. ఆ గమనిస్తూ తాగండి మీరు. రైట్. అదొక మిరాక్యులస్ మెడిసిన్ లా పనిచేస్తుంది, అది ఒక అద్భుతమైన దివ్య ఔషధంలా పనిచేస్తుంది అది. వేరే మందులే అక్కర్లే మీకు. మొదటి ఆహారం అదే తీసుకుంటున్నారు మీరు, అదే అద్భుతమైన వైద్యంగా పనిచేస్తుంది మీకు. రైట్. అంటే ప్రతి చోట మన దివ్యత్వాన్ని కలుపుతూ వెళ్తున్నాం. ఇప్పుడున్న గ్రూప్ పేరేంటి మనకు, దివ్య చైతన్య శక్తి. మన దివ్యంగా మారాలి కదా మనం. మన ప్రతి అణువు, మన ప్రతి మాట, మన ప్రతి ఆలోచన దివ్యంగా మారిపోవాలి. మారినప్పుడు మన ప్రతి మాటలో కూడా ఒక శక్తి బయటికి వస్తుంటుంది, ప్రతి ఆలోచనలో ఒక శక్తి, దివ్యమైన శక్తి బయటకు వస్తుంది. దివ్యం అంటే అక్కడ ఏం లేదు, మంచి లేదు చెడు లేదు, మంచి కానీ చెడు కానీ లేదు, ఒక దివ్యమైంది ఎప్పుడు మంచే. దివ్యత్వంతో నిండి ఉందంటే భాగవత శక్తితో నిండి ఉంది. భగవంతుడు మన దగ్గర ఉన్నప్పుడు ఏమైనా చెడు దగ్గరికి రాగలదా, రాదు కదా. కదా. అది ఆ శక్తిని తీసుకోవాలి. ఇది అయిపోయింది, వాటర్ది అయిపోయిందా. అయిపోయాక మామూలుగా నేచర్ కాల్స్కి వెళ్తారు కదా. ఇక్కడ కూడా ఇక్కడ కూడా బాత్రూమ్ డోర్ తీసుకుంటే థ్యాంక్ యూ చెప్పండి. బాత్రూమ్ డోర్ కాదు, పని చేయలేదు అనుకో డోరు, ఎంత ఇబ్బంది, అవునా కదా. ఆఖరికి కమ్అట్ కు కూడా థ్యాంక్స్ చెప్పుకోండి, అది పని చేయకపోతే నాన్న తిప్పలు పడాలి పొద్దున్నే, అవునా. వాటికి కూడా థ్యాంక్స్. ఆఖరికి ఎంతగా అంటే ఇంకోలా అనుకోకుండా మీరు చూడండి, గమనించి ప్రతి చర్యని కూడా, ఏ చర్య జరుగుతుంది శరీరంలో ప్రతి అణువుని గమనించడానికి ప్రయత్నిస్తూనే చేయండి. ఆఖరికి టాయిలెట్ వెళ్తున్నా కూడా శరీరంలో ఆ శక్తి మూమెంట్ ఎక్కడ వస్తుందా గమనించడానికి ప్రయత్నం. అప్పుడు మీరు పూర్తిగా ప్రతి అణువులో ఉన్న దైవత్వంతో
జాగ్రత్తగా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. వారం 10 రోజుల్లో తేడా మీరు కనిపిస్తుంది ఖచ్చితంగా. మీకు వారం 10 రోజుల్లోనే మీలో ఆ మార్పుని ఇతరులు గుర్తించేస్తారు. ఇప్పటికీ చాలా మారారు. అది ఒక స్థితి. ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తున్నాం. దివ్యమైన ఆ శక్తిని మనము ప్రతి చోట అనుభవిస్తున్నాం. అనుభూతి చెందుతూ బయటికి ప్రసరింపజేస్తున్నాం. రైట్. బ్రష్ చేసుకుంటారు, బయటికి వస్తారు. అప్పుడు రండి, మిర్రర్ దగ్గరికి రండి. మిర్రర్ దగ్గరికి వచ్చి అప్పుడు చెప్పండి, వావ్, ఐ లవ్ యూ అని చెప్పుకోండి మీకు మీరే. నిన్నటికంటే ఎంత శక్తివంతంగా, ఎంత ఆరోగ్యంగా ఉన్నావు కమెంట్ చేయండి. చూసుకోండి. అక్కడ చూడటంలో ఎలా చూడాలి? మీ కళ్ళలోకి మీరే చూడాలి. మీ కళ్ళల్లోకి మీరే చూడాలి. ఎక్కువసేపు చూడలేరు కూడా. చూస్తూ కొద్దిసేపు అలా ఉండి, లోపల ఎంతైనా ఉండండి, బాగా ఏవైనా ఉండండి, కళ్ళలో కళ్ళు చూస్తూ చెప్పండి, ఎంత అద్భుతంగా ఉన్నాం, దివ్యమైన చైతన్యంతో ఉన్నాం. కదా, వచ్చేసేయండి. రైట్. మిగతా మీరు జనరల్ కార్యక్రమాలు మీరు చేసుకుంటూనే. ఇప్పుడు ఎందుకంటే ఉదయమే లెగుస్తారు కాబట్టి ధ్యానంలో కూర్చుంటారు వచ్చి. రైట్. ధ్యానంలో కూర్చుంటారు. ధ్యానం మామూలుగా అటెండ్ అవుతారు. ధ్యానం అయిపోతుంది. ధ్యానం అవగానే మీరు మళ్ళా కార్యక్రమాలు మొదలు పెడతారు. మళ్ళీ టిఫిన్ భోజనం దగ్గరికి వస్తారు కాబట్టి అక్కడ మళ్ళీ సేమ్ ఇదే. అక్కడ కూడా మళ్ళీ సేమ్ ఇదే. అయితే ఈ మధ్యలో మీరు భోజనానికి ముందు ఒక సూర్యుడి దగ్గరికి వెళ్ళండి. సూర్యుడిని చూడగలిగే అవకాశం ఉన్నవారు సూర్యుడి దగ్గరికి వెళ్ళండి. ఒక 30 సెకండ్స్ అలాగే చూడండి. సూర్యుడిని చూడండి. ఈ దివ్యమైన చైతన్య శక్తిని నాలోకి నింపుకుంటున్నానని చెప్పుకోండి మనసులో. దివ్యమైన ఈ చైతన్య శక్తిని నాలోకి నింపుకుంటున్నాను. ఎందుకంటే సూర్యుడి నుంచి మహా అద్భుతమైన మినరల్స్, 64 మినరల్స్ ఒక్కొక్క కిరణం నుంచి వస్తాయి భూమికి చేరే. ప్రతి జీవికి కూడా సూర్యరశ్మి చాలా చాలా ముఖ్యం. లేకపోతే స్కిన్ డిసీజెస్ వస్తాయి కదా. మనసులో చెప్పుకోండి, ఎంత అద్భుతమైన శక్తిని నాకు ఇస్తున్నావు, అందుకు నీకు థ్యాంక్ యూ. నా నుంచి అనంత పైన ప్రేమ మీకు పంచుతున్నాను. ప్రతి దానికి కూడా ఈ ప్రేమ తత్వం మర్చిపోకూడదు, ప్రతి అడుగులో కూడా. ఎందుకంటే అదే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ. అది 500 పాయింట్ల కంటే ఎక్కువ ఎనర్జీ ఇది. ఇంకొకటి ఏంటంటే, ఇంకో ముఖ్య విషయం, భూమి మీదకి ఇప్పుడు వస్తున్న ఎనర్జీస్, భూమి మీదకి సెంట్రల్ సన్ నుంచి మన సోలార్ ఫ్యామిలీకి ఉన్న సన్ కి అందుతున్న ఎనర్జీస్ హయ్యెస్ట్ లెవెల్. సైంటిస్టులు ఊహించిన దానికంటే ఎక్కువ వస్తున్నాయి. రైట్. మొన్న ఫస్ట్ ఆ టైంలో డిసెంబర్ ఎండింగ్ నుంచి ఫస్ట్ మధ్యలో 190 రావాల్సిన వాళ్ళు ఊహిస్తే దాదాపు 280 290 దాకా వచ్చింది పవర్స్ భూమికి చేరే. అంటే అంత ఎక్కువగా ఫ్లో వస్తుంది. ఇప్పుడు నిన్నటి వరకు 150 110 ఆ రేంజ్ లో ఉండవచ్చు, 150 160 రేంజ్ లో వస్తున్నాయి. మీకు ఆ గ్రాఫ్ కూడా నేను రేపు పోస్ట్ చేస్తాను. ఒకసారి మీరు సరదాగా చూసుకోండి, గమనించడానికి ఆ పోస్ట్ చేస్తాను. ఓకే. అంత ఎనర్జీస్ వస్తాయి. ఎందుకు వస్తున్నాయి అంత ఎనర్జీస్ అంటే, దానికి తగ్గట్టుగా కొంతమంది తయారయ్యాం కాబట్టి ఆ తయారైన వారికి ఎక్కువ ఎనర్జీ అందాలి. అయితే విడుదలైన శక్తి చాలా ఎక్కువ ఉంది. అది మొత్తం భూమి మీదకి వస్తే తట్టుకోలేదు. భూమి మీద చాలా కెలమిటీస్ అవుతాయి. మనుషులు ఆ లెవెల్కి ఎదగలేదు. మాస్టర్స్ ఎంత ప్రేమ చూడండి. హాస్టల్ మాస్టర్స్ కి పైన ఒక లేయర్ ఆఫ్ ఎనర్జీని అడ్డు వేశారు. అడ్డు వేసి మొత్తం ఆగిపోవడానికి కాదు, మనుషులు ఎంతెంతగా ఎదుగుతుంటే అంతంత ఎనర్జీ రిలీజ్ అవుతుంటుంది భూమికి. అంత టెక్నాలజీ పెట్టారు. మనం ఎలా మనం ఎదుగుతూ వస్తున్నాం అంతంత. ఈ ఎదగడం ఏంటంటే, స్వర్ణయుగ స్థాపనలో ప్రతి మనిషి కూడా ఆ స్థితికి వెళ్ళిపోవాలి. ఏ స్థితికి? ఆ దైవత్వమైన స్థితికి, ఇంకా ఏకత్వం వైపుకి. ఏకత్వం. ఈ ఈ భేదాలు ఏమి ఉండవు. మీరు పెద్ద, ఈ కులము ఆ కులము ఈ మతం ఏది. డ్రాస్టిక్ మార్పులు. ఈ 2025 అద్భుతమైన సంవత్సరం మనకి. 2025 అద్భుతమైన. టోటల్ కూడా చూడండి, మామూలు ఈ న్యూమరాలజీ చూసేవాళ్ళు కూడా 2+2+5 కదా, 9 వస్తుందా? అంటే అద్భుతమైన ఈ సంవత్సరం ఎనర్జీస్ కూడా మహా అద్భుతమైన మార్పులు తీసుకొచ్చేది, వేగంగా మార్పులు తీసుకొచ్చేవే. కాబట్టి ఇప్పుడు మనం దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి కాబట్టి ఇవన్నీ చెప్తున్నాం. రైట్. ఇకపోతే మనలో ఉదయం టెన్షన్స్ లో
ఏదో ఒకటి అనుకోవడమో ఏదో జరుగుతుంటుంది కదా ఫ్యామిలీలో. పిల్లల్ని కసురుకోవడము, తర్వాత బాగా అయ్యో అనవసరంగా అలా అన్నాం అనుకోవడము, ఇవి అవుతుంటాయి. వెంటనే ఎప్పుడైనా ఇటువంటి జరిగినప్పుడు మనసులో మాత్రమే వెంటనే ఐఎమ్ సారీ, వాళ్ళ పేరు చెప్పుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఆ గాయాన్ని అక్కడ మాన్చాలి. వాళ్ళు ఏం చేయకపోయినా ఒక్కోసారి మన టెన్షన్లో అని ఉండవచ్చు, వాళ్ళు గాయపడుతుంది అక్కడ ఆత్మ యొక్క, ఆత్మపరంగా వాళ్ళు బాధపడతారు కదా. మనం ఏం చేయాలి, అక్కడ గాయాన్ని మందేయాలి. ఫస్ట్ ఏం చేస్తున్నాం అక్కడ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ చెప్పేయండి, రైట్. అప్పుడు మీరు నా నుంచి అనంతమైన ప్రేమ నీకు పొందుతా, ఐఎమ్ సెండింగ్ అన్లిమిటెడ్ లవ్ టు యూ చెప్పేసేయండి వెంటనే. అప్పుడు వాళ్ళకి హీల్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు మళ్ళీ వచ్చేసరికి మీకు నార్మల్గా ఉంటారు. కొన్ని క్షణాల్లో కొన్ని క్షణాల్లో కూడా మారిచేస్తుంది అది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మనం చేస్తున్నదే ఇది. కొత్తగా వచ్చిన వారికి తెలియాలి కదా చెప్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తాం, ఎన్నో ప్రయోగాలు, అద్భుతమైన విజయాలు సాధించారు ఈ ఈ ఈ 3 పదాలతోటే. ఈ మధ్య కాలంలో సార్ కూడా చక్కగా మీకు ట్రైన్ అప్ ఇచ్చారు వాటిలో. మీరు కూడా ప్రయోగం చేసి చూడండి, ప్రయోగం చేసి చూడండి. రైట్? ఇది అయ్యాక పిల్లలకు కూడా నేర్పించడానికి ప్రయత్నం చేయండి. అంటే జస్ట్ గైడ్ లైన్స్ ఇవ్వండి, ఎక్కడ కూడా కమాండ్ చేయదు, ఇది చెయ్యి చేసి తీరాలి ఇవే చెప్పొద్దు, గైడ్ చేయండి అంతే. గైడ్ చేయండి. నెక్స్ట్ మీ పని దగ్గరికి వెళ్తున్నారు లేదా బయటికి వెళ్తున్నారు ఏదో పని మీద, ఈ భోజనం అది అయిపోయి నార్మల్ లైఫ్లోకి వెళ్తున్నారు మీరు. ఒక్కటే, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరిని చూసినా ఏదైతే మీరు ఇప్పుడు శక్తిని తీసుకున్నారో, నా కళ్ళ ద్వారా అనంతమైన ప్రేమ కాంతి ఇదంతా ఏరియా స్ప్రెడ్ అవుతుందని చూడండి. దివ్యమైన శక్తి, నేను దివ్యమైన చైతన్య శక్తితో నిండిపోయి ఉన్నాను, నేను ఒక దివ్యమైన ఆత్మని. మనసులో ఆ భావన ఎప్పుడు రిపీట్ అవుతున్నప్పుడు, ఇప్పుడు స్టార్టింగ్లో ఏమవుతుందంటే మీలో మామూలుగా అనుకుంటున్నట్టుగా ఉంటుంది. కొన్ని రోజులకి ఏమవుతుందంటే మీరు చూసే చూపే అంత ప్రేమగా వెళ్తుంది. మీ చుట్టూ ఉన్న వైబ్రేషన్ టోటల్గా ప్రతి అణువు మారిపోవడం మొదలవుతుంది. మీరు సాధన చేస్తూ ఉంటే మీ చుట్టూ ఉన్న ప్రతి అణువు కూడా మారిపోతుంది. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వాతావరణం మారుతుంటుంది. మెల్లిగా కొన్ని రోజులకి మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు చెప్తారు, నీ దగ్గర కూర్చుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది అబ్బా, లేదా మీ ఇంట్లో ఎంత హాయిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది, ఈ స్థితి వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందంటే మీరు అక్కడ వెళ్తే వాళ్ళకి కొన్ని బాధలు కూడా తొలగిపోతాయి, లేదా వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని అనుకోకుండా రిలాక్స్ అయిపోతారు టోటల్గా. వాళ్ళు ఏదో చెప్పుకుందామని వచ్చినాక రిలాక్స్ అయిపోయి ఇంక చెప్పే అవసరమే ఉండదు అక్కడ, జస్ట్ రిలాక్స్ అయ్యి వెళ్ళిపోతారు. అంటే మనసు పూర్తిగా ప్రశాంతతను పొంది వెళ్తారు వాళ్ళు. అప్పుడు ఆలోచిస్తారు, అక్కడికి వెళ్తే ఎందుకు నాకు ఇంత ప్రశాంతత ఉంది, ఏదో మ్యాజిక్ అవుతుంది. అడుగుతారు, ఎందుకు నీ దగ్గరికి వస్తే ఇలా అవుతుంది, అప్పుడు చెప్పండి, బాణం విత్తనం అప్పుడు వేయండి. ఎందుకంటే ఆ భూమి చక్కగా తయారైంది ఇప్పుడు వాళ్ళది. ఇంతకుముందు వినే స్థితిలో లేరు, ఇప్పుడు ఏమవుతుంది, చక్కగా దున్నిన భూమి తయారైంది, ఇప్పుడు విత్తనం వేయండి కరెక్ట్గా, మహాబలంగా పాతుకుంటుంది అప్పుడు. ఒక్క 5 నిమిషాలు ధ్యానం, గంట అక్కర్లే, 5 నిమిషాలు కూర్చోబెట్టి ధ్యానంలో కూర్చో, ఇదే మంత్రం చేసుకోను, 41 రోజులు చేసిరా అను. 41 రోజులు కూడా ఈ ఎనర్జీకి 41 రోజులు కూడా అవసరం లేదు, 20 రోజుల్లో పట్టుమని మారిపోయి వస్తారు వాళ్ళే. రైట్? ఇది బలంగా నాటాలి. రైట్? అలాగే మీరు వర్క్ దగ్గరికి వెళ్ళారు, బాస్ దగ్గరికి వెళ్ళారు, ఆ ఫైల్స్ చూసారు, ఫైల్స్, వావ్ అబ్బా ఇన్ని ఫైల్స్ ఉన్నాయి అనుకోవద్దు, వావ్ ఇంత బాగున్నాయా, ఇంత ఫైల్స్ ఇచ్చారా. ఎవరో బాస్ కోపడ్డాడు, వావ్ ఇంత చక్కగా కోపడ్డారు, నాలో సహనాన్ని టెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కదా, థ్యాంక్ యూ, మనసులో చెప్పుకోండి, థ్యాంక్ యూ, నా నుంచి అనంతమైన అన్లిమిటెడ్ లా ఆయన సెండింగ్ అన్లిమిటెడ్ లో. రైట్? మనసులోనే ఇవన్నీ డైరెక్ట్ చెప్తే సమాధానంలో తేడాలు వస్తాయి. రైట్? చక్కగా చెప్పండి. ఓకే, మీ అత్తయ్య గారు ఉన్నారు లేదా మామయ్య గారు ఉన్నారు, చెప్పండి మనసులోనే, మనసులో చెప్పుకోండి. అలా వాళ్ళని చూసినప్పుడు మనసులో అనుకోండి వెంటనే, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, పంపించేయండి అక్కడ. అక్కడ ఏంటి, ఆ, ఏమైనా అందాం అనుకున్న వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. ఈ ఎనర్జీ ముందు మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఇదంతా, ఓ రక్షణ ఎక్కడి నుంచో పైనుంచి ఎక్కడి నుంచి రావక్కర్లే, అంత సృష్టి మనదే.
మనం సృష్టించుకునేదే. వైబ్రేషన్ ని మార్చండి, ప్రతి వైబ్రేషన్ మార్చాలి, ప్రతి మాట కూడా. నీ ఈరోజు మధ్యాహ్నం చెప్పాను, కొంతమంది విన్నారు. మొన్న ప్రతి మాట ఒక 40 సంవత్సరాల వరకు గాలిలో తిరుగుతూనే ఉంటుంది. చూడండి ఎంత మరి. అంటే ఒక సరికాని మాట వదిలేమంటే ఎంత పొల్యూషన్ అవుతుందో చూడండి. అలాంటి ఎక్కువ అయిపోయి భూమి చుట్టూ ఇన్ని రోజులు మనకు ఈ శక్తి అందలేకపోయింది. ఇప్పుడు క్లీన్ చేసుకొని మాస్టర్స్ ఇప్పటికీ భూమి మీదకి ఆ శక్తిని పంపగలుగుతున్నారు. రైట్. రేపు మనం చెప్పుకోబోయే దాంట్లో మనలో మన చుట్టుపక్కల అస్సలు మన ధ్యానం సంవత్సరం నుంచి చెప్తున్నా వినని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎక్కనే ఎక్కదు. ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఈ లెవెల్ నుంచి అంతా నల్లటి ఆరా ఉంటుంది అనమాట. ఏది షోల్డర్ నుంచి తల భాగం అంతా ఇలా చుట్టేసి వాళ్ళకి అది వెళ్ళనివ్వదు లోపలికి. మంచి మాటని మంచి శక్తిని లోపలికి వెళ్ళనివ్వదు అనమాట. వాటికి ఎలా చేయాలి, వాటిని ఎలా కరిగించాలి, అది రేపు చేసుకుంటాం. ఆ ధ్యానాన్ని రేపు చేసుకుంటాం మనం. రైట్. చక్కగా అది ఈ మధ్య వీడియో కూడా పెట్టినట్టున్నారు. ఎవరు మన క్రాక్ ద బిలీఫ్ వాళ్ళు కూడా పెట్టారు. అది కూడా చూసుకోవచ్చు మీరు. చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. ఆ, లేదా మనం డైరెక్ట్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది మనం. రైట్. మనం రేపటి రోజున మనం అది కూడా చేస్తున్నాం, చక్కగా చేసుకున్నాం. రైట్. ఇకపోతే మీరు ఆఫీసు పనులు అవన్నీ చేసుకొని వస్తారా, మీరు ట్రాఫిక్లో వెళ్తున్నారు, ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడే మీరు డ్రైవ్ చేసుకుంటున్నారా లేదా, ఇదే చక్కగా విజన్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. మెట్రోలో వెళ్తున్నారా లేదా బస్సులో వెళ్తున్నారు, చక్కగా మీరు సీట్లో కూర్చుని రిలాక్స్గా వెళ్తున్నట్టుగా ఒక థాట్ రిలీజ్ చేసేయండి. ఉదయం లేచినప్పుడు కూడా మీ రోజు ఎలా ఉండాలో చెప్పుకోమన్నాను కదా, దాంట్లో ఇదంతా కలుపుకోవచ్చు. బయలుదేరే ముందు కూడా బండి తీశారు లేదా డ్రైవ్ చేయడానికి ఒకటే చెప్పుకోండి, థ్యాంక్ యూ మాస్టర్స్, నాకు సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవింగ్ ఇచ్చినందుకు. ఆఫీస్ దాకా నాకు సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవింగ్ ఏది అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ముందే థ్యాంక్ యూ ఎప్పుడు చెప్పామో అప్పుడేంటి నాకు ఇచ్చి తీరాలి అని బల్లగుద్ది అడిగినట్టు. విశ్వాన్ని ఎప్పుడైనా థ్యాంక్ యూ చెప్పగానే నాకు ఇది ఇచ్చి తీరాలని అడిగినట్టు అనమాట. అది అంటే ముందే థ్యాంక్స్ చెప్పేస్తున్నాం. వీడు చెప్పేశాడు బాబు, వీడికి ఇచ్చి తీరాలనుకుంటారు. బట్ అది ఆ ఎనర్జీ లెవెల్స్ ని మనము క్లియర్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఎక్కడికక్కడ క్లియర్ చేయడం మన దివ్యత్వమైన శక్తిని పంపుతూ ఉంటాం. ఎందుకంటే సృష్టికర్తలు మనమే. ప్రతి చోట మనం మార్పును చేసుకుంటూ చేయడానికే వచ్చాం మనము. అది మర్చిపోయి మనమే బాధల్లో ఇరుక్కుంటున్నాం కదా. మనమే మార్చడానికి వచ్చాము. అందుకే నెగటివ్ క్యారెక్టర్స్ ఉన్న దగ్గరే మనం పుట్టాము. మన చుట్టూ వాళ్ళే వస్తుంటారు. ఎందుకు? వాళ్ళు మన ద్వారా వాళ్ళు మారాలి కాబట్టి. అలానే మనం ప్రయత్నం చేయక్కర్లేదు, మనల్ని మనం మార్చుకుంటూ ఒక దైవత్వంగా మార్చుకుంటుంటే ఆ వైబ్రేషన్స్ వాళ్ళకి తగ్గుతాయి. ఆ నెగిటివ్ అక్కడ నిలబడలేదు, ఇంకా కరిగిపోతుంది. పేలిపోవడం తీసేయడం కాదు, అక్కడ కరిగిపోతుంది. ఒక వాటర్ లో సాల్ట్ వేస్తే ఎలా కరిగిపోవద్దో అలాగే మనం ఒక్క శక్తి ఏదైతే వైబ్రేషన్ వెళ్తూ ఉందో దాంట్లో నెగిటివ్ అలా కరిగిపోయి అది కూడా కాంతిగా మారిపోద్ది అనమాట. అర్థమైందా? ఎప్పుడు మీరు ఈ కాంతిని వ్యతిరేకిస్తూ నాలో నుంచి ఇదంతా బయటికి వెళ్ళిపోవాలంటే అది బయటికి వెళ్ళి ఇంత పెద్ద రూపంగా మారి మళ్ళీ మిమ్మల్ని భయపెడతాం. దగ్గరికి ఏదో వచ్చిందండి, ఇది భయం వేస్తుందండి, ఫోన్లు వస్తాయి కదా. అదే ఏది రాదు, మీరు సృష్టించిన ఆ నెగిటివే. మీ మీరే దాన్ని పోషించి పెంచి పోషించారు కాబట్టి, మీరే తల్లి కాబట్టి దగ్గరికి వస్తుంది అంతే. మన బిడ్డే కాబట్టి మన దగ్గరికి వస్తుంది, కానీ మనం భయపడతాం ఆ నెగిటివ్ క్యారెక్టర్. యూనివర్స్ లో సృష్టిలో రెండు ఒకటే, సమానమే. అందుకే వన్నెస్ లోకి వెళ్ళాలి. ఈ ద్వంద్వం కాదు, రెండు భాగాలుగా కాదు, అంతా ఒక్కటిగా తీసుకోవాలి. ఆ వన్నెస్ లోకి వచ్చినప్పుడు ఆ వన్నెస్ ఎనర్జీ అన్నది శుద్ధ చైతన్యం. దివ్య చైతన్యం, శుద్ధ చైతన్యం, నిరాకార నిర్గుణం, ఏమీ లేదు, హాయిగా. ఆ స్థితిలో ఏంటంటే ధ్యానం చేస్తుంటే పూర్తిగా ఏ విజన్స్ ఉండవు, ఆలోచన ఉండదు, కానీ ఆ శక్తి తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. లోపల నుంచి ఆనందం పొంగుతూ ఉంటుంది. లోపల నుంచి ఒక తెలియకుండానే ఎంతో ఆనందం, తెలియకుండానే నవ్వేస్తుంటాం. ఆ ముఖంలో ఆనందం తెలుస్తుంటది, స్మైల్. హ్యాపీగా కూర్చున్నట్టుగా ఎదుర్కొని చూసినప్పుడు కూడా ఈ ధ్యానంలో ఇంత బాగా నవ్వుతున్నాడు ఏంటి అబ్బీడు అనుకుంటారు. అంటే ఆ స్థితిలోకి వస్తాం. అంటే ఎంత చూడండి మరి,
పవర్ఫుల్ ఉంటుంది. ఆ స్థితికి రావాలంటే ప్రతి అణువు మారాలి మనలో. ప్రతి అణువు, ప్రతి మాట ఎంతో ప్రేమగా ఉండాలి. ప్రేమతత్వాన్ని ఎట్టి బస్సులో వదలద్దు. నెక్స్ట్ ఇప్పుడు ఆఫీస్ అయిపోయింది, రిటర్న్ వచ్చారు ఇంటికి. ఇంటికి వస్తున్నప్పుడు లోపల అడుగు పెడుతున్నప్పుడే నేను మరింత దివ్యమైన శక్తిని నేను పొంది లోపలికి వస్తున్నా, నాతో పాటుగా అద్భుతమైన దివ్యమైన శక్తులు నా ఇంట్లోకి వస్తున్నాయి. రైట్, దివ్యమైన శక్తులు నా ఇంట్లోకి వస్తున్నాయి. మీ దగ్గరికి ఎవరో నెగటివ్ క్యారెక్టర్ బాయ్ వచ్చింది అనుకోవద్దు. అనుకున్నారా అయిపోయింది, మీకు అంటుకుందే. మళ్ళీ ఏదో చెప్తుంది తలనొప్పి, ఇది అన్నారా అయిపోయింది. అక్కడ మీరు కనెక్ట్ అయిపోయారు. అక్కడ ఓపెన్ చేశారు డోర్. దివ్యమైన శక్తి అన్నారు, షీల్డ్ వేసుకున్నారు కదా, మెల్లగా తీసి రామ్మ లోపలికి అని పిలిచినట్టు. ఏం చేయాలి అప్పుడు? నేను ఒక దివ్యమైన శక్తితో నిండి ఉన్నాను, ఈ శక్తి ఆవిడకి కూడా ప్రసరింపబడాలి. ఈ దివ్యమైన శక్తి అంతా ప్రసరిస్తాం. ఈ దివ్యమైన శక్తి రేంజ్ లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా అదే శక్తితో నిండిపోవాలని పెట్టండి. అప్పుడు ఏమవుతుంది? విశ్వం సంతోషిస్తుంది. ఎందుకు? మీరు పొందిన ఈ శక్తిని స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి. మీ నుంచి ఇంకా వీళ్ళ నుంచి ఇంకా పంపొచ్చు మనము అని విశ్వం ఏం చేస్తుంది? మాస్టర్స్ ఇంకా ఎక్కువ శక్తిని ఇస్తారు. మన నుంచి ఇలా వచ్చి ఫ్లో, అది ప్రవాహంలాగా పోతా ఉంటది అనమాట. అర్థమైంది కదా? పాయింట్ అర్థమైంది. ఇది ఏదైతే శక్తి తీసుకుంటామో స్ప్రెడ్ చేయడం ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి అక్కడ ఒక దివ్యమైన శక్తిని సృష్టించి వచ్చేస్తున్నాం. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఈ శక్తిని ప్రసరింపజేస్తున్నాం. కళ్ళతో ఎవరినైనా చూస్తున్నప్పుడు ఒకటే చెప్పండి, కళ్ళతో చూస్తున్నప్పుడు నా నుంచి ఈ దివ్యమైన శక్తి ప్రేమ వాళ్ళకి చేరుతున్నాయి. మనసులోనే అనుకోండి, ఆ ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడ చూస్తే అక్కడ. రైట్, అప్పుడు ఇది చేసినప్పుడు మీ మాటకు పూర్తి శక్తి వస్తుంది. ఎందుకు? లోపల అనంతమైన శక్తి వస్తూ ఉంది కాబట్టి ఈ మాటలో కూడా శక్తి వస్తుంది. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అప్పుడు ఏ చిన్న పొరపాటు మాట్లాడినా నేచర్ యాక్సెప్ట్ చేసేస్తుంటది. ఎందుకంటే పవర్ఫుల్ గా అంత శక్తితో వస్తుంది మాట. అంటే మీ మాటే మంత్రంగా మారిపోయింది అక్కడ. ఒక్కొక్కరిలో మార్పుని తీసుకొచ్చేసినంత మాట అది. కాబట్టి చాలా జాగ్రత్తగా, అందుకే మాట మీద ధ్యాస సార్ ఎన్నోసార్లు చెప్పారు, కానీ ఆ డెప్త్ గా సూక్ష్మంగా వెళ్ళి అర్థం చేసుకోలేకపోయారు. ఎప్పుడైతే ఈ దివ్యమైన శక్తి మనలో నిండిందో ప్రతి మాటలో కూడా ఆ శక్తి తరంగాలు మహా అద్భుతంగా వస్తుంటాయి. అందుకు ప్రతి మాట మాట్లాడి నలుగురికి ఉపయోగపడే మాట, నలుగురు మంచి జరిగే మాటే. అలాగే ఆలోచన కూడా అద్భుతమైన దీనికంటే ఎక్కువ శక్తి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? మనకి ఏం కావాలో అదే ఆలోచన చేయండి. వద్దన్నో కాదు. ఎక్కువ శాతం మంది మనకి ఏది వద్దో అది 100 సార్లు ఆలోచిస్తాము, కావాల్సిన దాన్ని కొద్దిగా ఆలోచిస్తాం కదా. ఏది కావాలో దాన్నే ఆలోచిస్తూ ఉండండి, వైబ్రేషన్ టోటల్ గా మారడం మొదలవుతుంది. ఈ ఎనర్జీ దానికి పాస్ అవుతుంటది. విశ్వం అర్థం, అరే అవునా, ఇది ఇంతగా ఆ వైబ్రేషన్ విశ్వాన్ని కదిలించడం మొదలైనప్పుడు ఓహో, ఆ మ్యాగ్నెటిక్ పవర్ అన్ని అవకాశాలన్నింటినీ ఇక్కడ లాక్కొచ్చి మీకు ఇస్తా ఉంటుంది. దానికి తోడు ఈ రోజు జరిగిన ప్రాసెస్ ఏమైంది? మేనిఫెస్టేషన్ పవర్ పెంచే శక్తే వచ్చింది. అప్పుడు ఏమైంది? మీరు సరైన ఆలోచనతో మీరు రిలీజ్ చేస్తున్నారు, అక్కడ ఉన్న పవర్ అదే, మనలో ఉన్న పవర్ అదే, పట్మన్ మ్యాగ్నెట్ పెద్ద మ్యాగ్నెట్ గా తయారైపోయారు ఇప్పుడు కదా. మీ దగ్గరికి వచ్చిన ప్రతిదీ కూడా అప్పుడు ఏమవుతుంది? అది కూడా అయస్కాంతంగా మారిపోతుంది. మీరు ఒక పెద్ద మ్యాగ్నెట్, ఇంకా చిన్న చిన్న ఇనుప మొక్కలు వచ్చినా కూడా అయస్కాంతంగా మారిపోతుంది. సొసైటీ మారుతుందా లేదా? అంటే ఒక్కొక్క అడుగు మనం మార్చుకుంటూ ఒక్కసారిగా ఈ మార్పు పెను తుఫాన్ లాగా మారుతుంది. అదే జరగబోయేది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 60 ఎంతమంది, 65 ఈ 68 మంది, 68 మంది ఒక ఇంటూ 1000 చేసుకోండి, అంత పవర్ పెరిగిపోతుంది ఈ గ్రూప్కి. ఈ రోజు ఉన్న ప్రతి మాస్టర్ కూడా ఒక 1000 మందితో సమానము కదా. ఈ పవర్ అంత వచ్చింది. అందుకే ఇప్పుడు ఏమనుకో, మధ్యాహ్నం చెప్పాను, తగ్గేదేలా అనుకోవాలి ప్రతి పిరమిడ్ మాస్టర్. అందులో దివ్య చైతన్య శక్తి గ్రూప్ మెంబర్స్ తగ్గేదే లేదు, దేనికైనా రెడీ అనుకోవాలన్నమాట. రైట్.
అద్భుతంగా తయారవుతారు. ఆ మార్పుని తీసుకొచ్చేది మీరే ఈ క్షణం నుంచే. దాని మీదనే ప్రతి క్షణం మీరు ఇది జాగ్రత్తగా ఆలోచించండి. ఓకే. అవసరమైతే మీకు ఏం కావాలో పేపర్ మీద రాసుకోండి. పేపర్ మీద రాసినప్పుడు, పేపర్ మీద పెట్టినప్పుడు ఈ ఆలోచన, మాట అన్ని కూడా ఎనర్జీ క్రియేట్ అవుతుంది బుక్ మీద కూడా. ఒక రైటర్ రాసిన బుక్, ఒక మాస్టర్ రాసిన బుక్ మీద కూడా వైబ్రేషన్ ఉంటుంది. ఆ పేపర్ ఎక్కడ పెట్టుకున్నారో అది వైబ్రేట్ చేస్తూ ఉంటుంది. అదే వైబ్రేట్ చేస్తుంటుంది. మీ రూమ్ లో పెట్టుకుంటే మీ రూమ్ లో, టేబుల్ మీద పెట్టి టేబుల్ మీద వైబ్రేషన్ అదే ఉంటుంది అనమాట. రైట్. అయితే వీటికి కొన్ని చిన్న చిన్న ఉంటాయి, టిప్స్ కూడా ఉంటాయి. అవి మామూలుగా అవసరమైనప్పుడు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. అవి ఇబ్బంది లేదు. చిన్నవి ఏమైనా కావాలంటే ఏది ఎందుకు మనలో ఆల్రెడీ ఆ శక్తి ఉంది కాబట్టి చిన్న టిప్ యూజ్ చేసామంటే చాలు మహా అద్భుతంగా ఉమ్, ఏది మన ఫ్లవర్ పాట్ లాగా సింహం తగ్గుస్తుంది అనమాట. రైట్. చిన్నగా చాలు, అంతవరకు కూడా అవసరం ఉండదు. రైట్. ఇవే సరిపోతాయి. కాదు సార్ నాకు ఇంకా ఇక్కడ అడ్డుగా ఉంది, ఇదిగో ఇది ఇది నాకు ఇది అనిపిస్తుంది అని చేస్తే నేను తప్పకుండా రిప్లై చేస్తాను. రైట్. మీ అనుభవం కూడా చెప్పినప్పుడు, లేదా ఇది ఉంది సార్ ఇక్కడ ఏంటి నాకు ఇది అర్థం కావాలంటే ఖచ్చితంగా రిప్లై చేస్తాం. సార్కి చేసిన నాకు చేసినా కూడా 100% రిప్లై ఇచ్చి మీకు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి మాస్టర్స్. చక్కటి అవకాశం ఇచ్చారు అందరికీ కూడా. చాలా చక్కగా ధ్యానం మాత్రం లేటుగా వచ్చిన వాళ్ళు